భూగ్రహం మీద జరిగే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవము మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక ఉత్సవము తీర్థస్థానాలు ఆచరించేందుకు గంగా యమున సంగమ ప్రదేశమైన ఈ ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది ప్రజలు వస్తారు. ఇక్కడ ఈ సంవత్సరం 40 కోట్ల మందికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇది ఒక మార్మిక ప్రదేశం. జనాభాకు రెట్టింపు సంఖ్యలో, కొన్ని పదుల రెట్టు సంఖ్యలో ఉన్న జనాభా ఇక్కడ గుమికూడడం అనేది ఎక్కడో ఏ అతీత శక్తి వల్ల ఇది సాధ్యమవుతుంది. భారతదేశము ప్రాచీన భూమి, ఆధ్యాత్మిక క్షేత్రము, విభిన్నమైన గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం అన్నది. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీ మాఘమాసము దశమి రోజు ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. గతంలో 2013లో జరిగిన కుంభమేళాలో కూడా కుంభమేళాకు రావడం జరిగింది. ఈ కుంభమేళా ఉత్సవానికి మరొకసారి రావడం జరిగింది. భారతదేశంలో కేంద్ర స్థానంలో ఉన్న నగరం ఇది. ప్రాచీన నగరము ప్రయాగరాజు. భారతదేశ స్థానిక సమయరేఖ నిర్ణయించే, ప్రామాణిక సమయాన్ని నిర్ణయించే 82 డిగ్రీల తూర్పు రేఖాంశము ఈ పట్టణం గుండా పోతుంది. ఇది దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల నుండి కోట్లాది మంది ప్రజలు ఈ ఉత్సవానికి వస్తున్నారు. ఒక మార్మిక శక్తి ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న ఈ ప్రాచీన భూమి నుండి అశేష జనవాహినిని ఈ విశిష్ట ప్రదేశానికి చేరుస్తున్నది. త్రివేణి సంగమం, దివ్య తీర్థస్థలం. మహాకుంభమేళా సందర్భంగా సంక్రాంతి మొదలు మహాశివరాత్రి వరకు జరిగే ఈ మహోత్సవంలో ఫిబ్రవరి 7వ తేదీ ప్రాతకాల సమయంలో ఈ తీర్థస్థలంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన ప్రజా సమూహం ఇది. మహాకుంభమేళా ప్రత్యక్ష పరిశీలన అనుభూతి ఇది. కనుసూపు మేర విస్తరించి ఉన్న కుంభమేళా ఆధ్యాత్మిక మహానగరం ఇది. జనంలో మనం, అందరిలో ఒకరం అన్నట్లుగా ఈ జనసందోహంలో భాగంగా దేశ దక్షిణ ప్రాంతంలోని నెల్లూరు పట్టణం నుండి సుదీర్ఘ రైలు ప్రయాణం తర్వాత ఫిబ్రవరి 7 ఏకోజాముకు ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. మహాకుంభమేళా అద్భుత కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు కొన్ని నిమిషాల ముందే ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది. ఇది ఒక మార్మిక ఉత్సవం. భూగ్రహం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే అద్భుత ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగమయ్యేందుకు ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 4 గంటల సమయంలో ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన యాత్ర. మహాకుంభమేళా సందర్భంగా భారతీయ రైల్వేలు దేశం నలుమూలల నుండి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తున్నాయి. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కాలినడకన పుష్కర ఘాట్కు తరలిపోతున్న జనసందోహం. రైల్వే స్టేషన్ నుండి కొంత దూరం నడిచిన తర్వాత పుష్కర ఘాట్ చేరుకునేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరం. నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లీశ్వరం. కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసించు శ్రీరామలింగేశ్వరం. నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరం. నిత్య ఫల పుష్ప బృందార్చితానంద భూలోక కైలాసవాసాన వసించు శ్రీకాళహస్తీశ్వరం. దేవదేవా నమస్తే 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 నమః. మహాకుంభమేళా మహోత్సవము అలహాబాదు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రదేశం ఇది. ఇది తీర్థరాజ్యము, గంగా యమున సంగమ ప్రదేశము. ఈ అలహాబాదు భౌగోళికంగా ఒక విశిష్ట ప్రదేశము.
భారత ప్రామాణిక సమయము ఈ అలహాబాద్ గుండా వెళ్ళే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రకారం లెక్కించడం జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లో సూర్యోదయం కాబోతున్నది. ఈ సంవత్సరం 2025 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహోత్సవము, గొప్ప ఉత్సవము, ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవము ఇక్కడ జరుగుతుంది. కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు చేస్తారు. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీ మాఘమాసము దశమి. ఈరోజు ఇది భూగ్రహం మీద జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవము. ఇది భారతదేశంలో మధ్య భాగంలో ఉన్న ఒక ప్రాచీన నగరము, ఆధ్యాత్మిక క్షేత్రము ప్రయాగరాజ్. ఇది భౌగోళికంగా ఒక విశిష్ట ప్రదేశము. ఇది కోట్లాది మంది ప్రజలు ఇక్కడ తీర్థస్థానాలు ఆచరిస్తారు. ఈ మహోత్సవంలో భాగం కావడం అనేది పూర్వజన్మ సుకృతము. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన ఈ మహాకుంభ మేళాలో భాగంగా ఈ అద్భుత తీర్థస్థలాన్ని సందర్శించడం జరిగింది. ఓం నమః శివాయ. మరువకు మనసా మధురము శివమంత్రము మదిలో మరువకు మనసా అపర సాధనమే ఎనులకు సురిచిన తారకమే మధురము శివమంత్రము మదిలో మరువకు మనసా పాలను ముంచెదవో నీటను ముంచెదవో పాలను ముంచెదవో నీటను ముంచెదవో భారము నీదయ్యా భారము నీదయ్యా నా భారము నీదయ్యా కాళహస్తీశ్వరా నన్ను కాపాడము శంకరా మధురము శివమంత్రము మదిలో మరువకు మనసా మధురము శివమంత్రము మదిలో మరువకు మనసా ఇహపర సాధనమే జనులకు సురసుర తారకమే ఇహపర సాధనమే జనులకు సురసుర తారకమే మధురము శివమంత్రము మదిలో మరువకు మనసా. ప్రయాగ్రాజ్ పుష్కర్ ఘాట్ వద్ద కనిపిస్తున్న అద్భుత సూర్యోదయ దృశ్యమిది. సూర్యోదయానికి పూర్వమే భక్తులు తండోపతండాలుగా ఈ తీర్థస్థలానికి చేరుకుంటున్నారు. ఈ విశిష్ట తీర్థస్థలంలో ఎటు చూసినా మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. కనుసూపు మేర ఎటు చూసినా జనసందోహమే.
ప్రయాగరాజ్లో సూర్యోదయ దృశ్యం ఇది. ఈ సూర్యోదయానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే భారతదేశ ప్రామాణిక సమయరేఖ అయిన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము ఈ ప్రయాగరాజు గుండా పోతుంది. ఇక్కడ సూర్యోదయం ఏంటంటే భారతదేశం అంతా సూర్యోదయం అయినట్లే. ఆ విధంగా మన దేశ స్థానిక సమయం, ప్రామాణిక సమయము దీని ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళాకు విశేషమైన శోభ ఇక్కడికి తరలివచ్చే విశేషమైన సామాన్య జనవాహిని. వారు ఎటువంటి సౌకర్యాలను కోరుకోరు. ఎంతో సహనంతో, విశేషమైన భక్తిభావంతో ఈ తీర్థస్థలానికి, గంగా తీరానికి చేరుకుంటారు. వారు ప్రయాణించే రైలు బండిలో అనువంత చోటున్నా సర్దుకుని తమ గమ్యాన్ని చేరుకుంటారు. రైలు బండి దిగిన తర్వాత కాలినడకన పుష్కర్ ఘాట్కు ప్రయాణిస్తున్న జనసమూహాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రత్యేక వ్యక్తులుగా ప్రచారంలోకి ఉండి వార్తా ప్రసార సాధనాల్లో ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తులకు వీరు భిన్నమైన వారు. వీరు తమ ఆధ్యాత్మిక భావాలను వ్యక్తం చేయలేనప్పటికీ ఈ విశేష జనవాహినిలోని భక్తిభావం ప్రగాఢమైనది. స్నానఘట్టాల నుండి త్రివేణి సంగమ ప్రదేశానికి వెళ్లేందుకు పడవలు అందుబాటులో ఉన్నాయి. పడవ సరంగులు స్నానఘట్టం నుండి భక్తులను త్రివేణి సంగమం వద్దకు తీసుకెళ్ళి అక్కడ మరొకసారి పవిత్ర స్నానాలు, కర్మక్రతువులు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ఒడ్డునకు తీసుకుని వస్తారు. రద్దీని బట్టి పడవ సరంగులు ఒక్కొక్కరి నుండి 1000 నుండి 2000 రూపాయలు రుసుముగా వసూలు చేస్తారు. త్రివేణి సంగమం వద్ద పవిత్ర గంగా నదీ జలాలలో వందల సంఖ్యలో విహరిస్తున్న ఈ పడవల దృశ్యం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. పడవల్లో విహరించే భక్తుల రక్షణార్థం ఉత్తరప్రదేశ్ పోలీసులు నదిలో పహారా తిరుగుతూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. త్రివేణి సంగమం వద్దకు చేరుకున్న భక్తులు పడవల వంతెన మీద సంగమ ప్రదేశానికి చేరుకుంటారు. మహాకుంభమేళాలో అద్భుతమైన దృశ్యం ఇది. గంగా నది భారతీయులకు పరమ పవిత్రమైనది. గంగామ
నమామి గంగా అంటూ భక్తులు ఈ నదీమ తల్లికి ప్రణమిల్లుతారు. ఈ అమృత జలాలు ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు అన్నపానీయాలు అందిస్తున్నాయి. నదులున్న చోట నాగరికతలు వర్ధిల్లుతాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాలు ఈ నదీ తీరం వెంబడి విస్తరించి ఉన్నాయి. గంగా తీరంలో కేంద్ర స్థానంలో ఉన్న విశిష్ట ప్రదేశము త్రివేణి సంగమము, ఈ ప్రయాగరాజ్. ఈ పవిత్ర తీర్థస్థలము మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక క్షేత్రం. స్నానఘట్టాల వద్ద నదీ ప్రయాణ మార్గంలో భక్తుల రక్షణ కొరకు, భద్రత కొరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రతా సిబ్బంది స్నానఘట్టాల వెంబడి గంగా యమున సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద కలియ తిరుగుతూ సమన్వయంతో భద్రతను పర్యవేక్షణ చేస్తున్నారు. గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిన అద్భుత ప్రయాణమిది. ఈ విశిష్ట తీర్థస్థలంలో కోట్లాది మందిలో ఒకరుగా ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమై పొందిన అనిర్వచనీయమైన అనుభూతి ఇది. भैया पीछे वाले
దేశ దక్షిణ ప్రాంతం నుండి గంగా నదీ తీరంలో ఉన్న ఈ ప్రయాగరాజ్కు అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో భాగమయ్యేందుకు నేను చేసిన యాత్ర చాలా సరళమైనది, నిరాడంబర యాత్ర. ఇది జీవితకాలపు అనుభూతిని అందించిన అద్భుత యాత్ర. చౌకీ రైల్వే స్టేషన్. మహాకుంభమేళా జరుగుతున్న ఈ ప్రాంతం నుండి ప్రయాగరాజులోని వివిధ ప్రదేశాలు చేరుకునే మోటార్ సైకిళ్ళు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. వీరు యాత్రికులను తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుస్తున్నారు. हिंदी मालूम है, बोलने का अच्छा है. మహాకుంభమేళా అద్భుత యాత్రా కథనమిది. ఫిబ్రవరి 7వ తేదీ యోకోవుజామున పావన గంగా తీరమును చేరుకొని ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా మారి తిరిగి మధ్యాహ్న సమయానికి ప్రయాగరాజ్లోని ప్రయాగరాజ్ చౌకీ రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. ఆ రోజు సాయంత్రము రైలు బండి ఎక్కి స్వస్థలానికి తిరుగుముఖం పట్టాను.